పనికి పోయిన కాడ కూడా వదిలిపెడుతుందేవా నా దగ్గర చేస్తుండే ఈరోజు కరువు పనికి వచ్చామండి, అది ఉపాధి హామీ పనికి. ఈ కాలువ అయితే ఇలా చేస్తున్నాము. ఈరోజు నీళ్లు కూడా లేవండి, బురదలోనే ముళ్ళు ఉన్నాయి కాలువలో, అయినా చేయాలి తప్పదు. ఈ అమ్మాయి అందరికంటే బాగా పనిచేస్తుందండి, 20 hours చేస్తుంది రోజుకి. గడ్డి దిగుద్దని జాగ్రత్త. గాడి పోతారు అందరూ చోట ఉంటారు. కోసేది బాను ఆడికి ఎందుకు పోయేది? ఎందుకు ఏడు పది ఏడు కోసేది బాను ఆడేది అందరూ ఏడు పని కావాలా ఆడ ముందు చేసేది, ఇంకా ముందు పని చేసేది ఏడా ఆడ పని ఆడపోయింది. ఈరోజు తల పోసుకుందాం అనుకుంటే ఈరోజు నీళ్లు కూడా లేకుండా పోయినాము. బురద పోసుకొని పోవటమే. నిన్నే నాగేశ్వరరావు అన్న, నిన్ను దీమని ప్రేక్షకులు అందరూ అడుగుతున్నారా, అందుకు. ఇక్కడ ఈయన మాత్రం నుంచోనే ఉంటాడండి. ముందు పోయి గడ్డి కోసం అరుస్తున్నావు, వెనకుండా నిలబడిన వాళ్ళు అరవ కదా నువ్వా. ఒకరి చేతికి మట్టి కూడా కావాలి ఇంకా. ఆహా చెప్పు, పోయింది కానీ మనకు కూడా బాగా ఉంటే ఎవరు 30 అన్నదా 40 తక్కువ కావు. రైతు ఆశ అట్టే ఉంటదన్న, ఎంత ఎలేని పోయింది, బాగా పొడుగ్గా బాగుంటే. ఎలేని పోయింది, పోయింది కొంచెం జబ్బు అయితే లేదు, ఎలేని పోయింది. దీంట్లో మనకు బాగుంది. ఇదేనండి రైతులు మాట్లాడుకునే భాష. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు పెట్టు నిలబడి ఆ పెళ్లి చూపులు చూసుకోమని మా పల్లెటూరు జోకులండి. ఇవన్నీ పంట చేయాలండి, ఈ మాదిరిగా వచ్చింది వరి. వీటికి నీళ్లు చాలకపోయేసరికి ఈ కాలువలన్నీ కాలువలు బూడిపోయినాయి, బాగు చేసుకుంటున్నాం. ఈ చాలకి పంట కాలువలు అన్నమాట. ఉపాధి హామీ పథకం కింద చేస్తున్నాము. చూడండి, ఇది ఇట్లా ఉందండి, ఇదంతా శుభ్రం చేస్తున్నాం. చూడండి, మనిషి దిగే వీలు లేకుండా అయిపోయింది. అందుకే పంటకు నీళ్లు అందడం లేదు, ఈ చెత్త అంతా అడ్డం పడిపోయింది. దీనికి నీళ్ళు వస్తాయి కదండి రైతుకి, అట్లా ఉపయోగపడి పనిచేస్తున్నాము. నీట్గా శుభ్రం చేసుకుంటా వస్తున్నాం అన్నమాట. అక్కడి నుంచి థ్యాంక్ యూ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ కూడా చూడండి.